హలో అండి అందరికీ. మేము ధూల్‌పేట్‌కి వచ్చామండి. ధూల్‌పేట్, హైదరాబాద్. మంచి మంచి విగ్రహాలు ఉన్నాయండి, గణేష్ విగ్రహాలు. మేము ఈ వీడియోలో కంప్లీట్ గణేష్ విగ్రహాలు ముంబై ఫినిషింగ్ స్టైల్‌తోనే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. మనకు ధూల్‌పేట్ అంటే ఇటు ఆసిఫ్ నగర్, మంగళ్ హాట్ దగ్గర అండి. మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం అక్కడే ఆ ఏరియాలోనే ధూల్‌పేట్ అంటారంతా. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాం అనమాట. మంచి మంచి విగ్రహాలు ఉన్నాయండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని విగ్రహాలు ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్ ఉన్నాయండి ఈ పర్టికులర్ ప్లేస్లో. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో విగ్రహాలు. ఎక్సలెంట్ గణేష్ ఐడల్స్ అండి. మంచి ఫినిషింగ్, పూణే స్టైల్లో ఫినిషింగ్ ఉంది, ముంబై స్టైల్లో ఫినిషింగ్ ఉంది. చాలా బాగున్నాయండి. కైలాష్ గణేష్ ఐడల్స్ అండి ఈ పర్టికులర్ ప్లేస్. అందుకోసమే ఫోన్ నెంబర్తో సహా పెట్టాను స్క్రీన్లో. చూడండి ఇక్కడ ఇద్దరు అమ్మవాళ్ళు ఇటు పక్కన గణేష్కి బ్యాక్డ్రాప్లో ఎలా ఉన్నారో. అమ్మవాళ్ళతోని గణేశుడు ఇలా కూర్చున్నాడు కదా, చాలా బాగుందండి ఈ పర్టికులర్ వినాయకుడు. ఇలా ఉయ్యాలలో కూర్చున్నట్టు ఇలా ఉందండి. మంచి స్టైల్లో ఇలా కూర్చున్నాడు, చాలా బాగుందండి. ఇలా రౌండ్గా ఉయ్యాల ఇలా వేసింది పూలతోని, మంచిగా అలంకరణతోని. ఇలా ఒక కింగ్ లాగా కూర్చున్నాడు. అంటే గణేశుడు అంటే కింగ్కి అన్నిటికన్నా ఎబోవ్ అనుకో, కానీ నేను చెప్తున్నా కింగ్ లాగా కూర్చున్నాడు అని. ఆ స్టైల్లో కూర్చున్నాడు. సో ఇక్కడ కూడా మంచిగా ఇలా కూర్చున్నాడు అండి ఉయ్యాలలో. సో మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి, మంచి డిజైన్స్, మంచి మోడల్స్లో ఉన్నాయి. బాగున్నాయండి చాలా. మీరు విజిట్ చేయండి, ఇక్కడ బాగున్నాయి. అంటే మేము కూడా వినాయకుడిని ఇంట్లో పెడతాము, చాలా మంచి గ్రాండ్గా డెకరేషన్ చేసి చాలా బాగా పెడతాం అనమాట. సో మేము కూడా తీసుకోవడానికి ప్లస్ వీడియో చూపించడానికి రెండు రకాలుగా వెళ్ళామన్నమాట. సో వీడియో చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎలా ఉన్నాయని. చాలా చాలా బాగున్నాయండి. ఇది కృష్ణుని స్టైల్లో ఉందండి, చిన్ని కృష్ణుడి స్టైల్లో. ఇది ముంబై స్టైల్ అండి. ముంబైకా రాజా అంటారు కదా, ఇట్లా ముంబై స్టైల్ ఇది. లాల్బాగ్ కా రాజా అంటారు కదా, ఆ స్టైల్ అండి. లాల్బాగ్ చా రాజా స్టైల్ చాలా బాగుందండి ఇది. అంటే రెగ్యులర్గా మనము చూస్తుంటాం కదా, ముంబైలో పెడతారు, ఫేమస్ లాల్బాగ్ చా రాజా. సో ఆ స్టైల్లో ఉందండి, చాలా చాలా బాగుంది ఇది. అందుకోసమే కొంచెం ఎక్కువసేపు చూపిస్తానండి. చాలా నీట్, మంచి ఫినిషింగ్ లుక్ ఉందండి. మంచి ఇది చూడండి, ఇది మొత్తం వినాయకులే అండి. ఈ ఒక చూపించాం కదా, ఆ లేన్ మొత్తం ఇట్లా మొత్తం వినాయకుని ఇట్లా పెట్టారనమాట. అలా రెండు మూడు ఉన్నాయి ఇలా మొత్తం. అసలు చాలా చాలా మంచి మంచి విగ్రహాలు పెట్టారండి. చూసి ఇట్లే తీసుకోవాలనిపిస్తుంది, అలాంటి విగ్రహాలు ఉన్నాయి. చాలా మంచి డిజైన్స్, మోడల్స్ ఉన్నాయండి. మంచి ఫినిషింగ్ ఉందండి. చూడండి మంచి గ్రాండ్ లుక్, ఒక్కొక్క వినాయకుడు గ్రాండ్ లుక్తోని చాలా బాగున్నాయండి. ఈ పర్టికులర్ వినాయకుడు చూడండి ఎంత మంచిగా ఇట్లా పక్కడి ఇట్లా వచ్చి ఎంత బాగా వచ్చిందో, ఎంత డమరుకం ఉంది, ఇలా అలా డిఫరెంట్గా అలా స్టైల్గా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత మంచి గ్రాండ్ లుక్ ఉందో. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది. పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా ఫినిష్ చేశారనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ కూడా అంతా కూడా బాగా ఫినిష్ చేశారు. అమ్మవారు చూడండి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ డ్రాప్ అమ్మవారు ఎంత బాగున్నారు. ఇక్కడ రెండు సింహాలు వచ్చాయి, ఇటు పక్కన అమ్మవారు ఉంది, అలా చాలా బాగుంది. సో లోటస్ మీద కూర్చున్నాడు ఇట్లా, అలా అలా మంచిగా ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి. దగ్గుశెట్ వినాయకుడు అలా.
సో ఇంకా శంకరుడు శివుడు ఉన్నాడు, చూడండి ఎంత బాగుందో. వినాయకుని తండ్రి అయిన శివుడు బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు ఉంది, అలా ఉన్నాడు అనమాట. శంఖము డమరుకము ఇలా పట్టుకొని ఇలా ఇలా మంచిగా ఉన్నాడండి, చాలా బాగుంది. సో చూడండి ఎంత ఈ పగడి ఇట్లా పైన కూడా ఇట్లా ఎలా ఉందో, ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో, చాలా బాగుందండి. దగ్గుశెట్ట వినాయకుడు. గోల్డ్ కలర్లో ఇలా వచ్చి పైన ఎంత బాగుంది చూడండి, గోల్డ్ కలర్ ఆ ఫ్రేమ్ అంతా కూడా మంచి. ఈ హారాలు ఇదంతా కూడా చాలా మంచి లుక్ ఉందండి. ఇక్కడ గోల్డ్ కలర్ అంతా వచ్చి ఇక్కడ మధ్యలో ఇక్కడ పింక్ కలర్ ఇలా ఇచ్చారు, ఆ ఫినిషింగ్ అది బాగుంది. ఎల్లో కలర్ పంచా, ఇక్కడనేమో పింక్ కలర్ పంచా, ఇలా అన్ని డిఫరెంట్ స్టైల్లో చాలా వెరైటీస్గా చాలా బాగుంది. ఇక్కడ చూడండి అమ్మవాళ్ళు, మొత్తం అమ్మవారు ఇంకా బ్యాక్డ్రాప్ చూడండి, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అమ్మవాళ్ళతో నిండిపోయి ఉన్నది. కాళికామాత, అలా దుర్గామాత, కాళికామాత, లలిత అమ్మవారు, అలా డిఫరెంట్గా మొత్తం అందరు అమ్మవాళ్ళు, శక్తిపీఠాలు అట్లా అందరూ ఉన్నారనమాట. మంగళగౌరి అలా మొత్తం. సో అది కూడా ఇంతకుముందు చూపించాం కదా అమ్మవాళ్ళు అందరూ, అది కూడా బాగుందండి చాలా. అందరు అమ్మవాళ్ళతో ఇప్పుడు వినాయకునితో పాటు అమ్మవాళ్ళకి అందరికీ పూజ చేసినట్టు ఉంటుంది మనం అలా తీసుకుంటే. అంత బాగుందండి ఫినిషింగ్. ముంబై స్టైలు, పూణే స్టైల్ ఫినిషింగ్ వచ్చింది. చాలా నీట్గా మంచిగా ఉన్నాయండి. ఇది చూడండి జగన్నాథ్, ఇక్కడ జగన్నాథ్ ఉంది, ఇక్కడ పైన విష్ణుమూర్తి. ఎంత బాగుంది అట్లా, చాలా బాగుంది. అంటే అది కొత్త వెరైటీ అండి. జగన్నాథ్, విష్ణుమూర్తి అట్లా వచ్చారనమాట. ఇక్కడ సింహం పైన ఇలా కూర్చున్నాడు, అలా బాగుంది. పంచ కూడా వైట్ కలర్ది అలా చూడండి. ఇదంతా కూడా అలా అన్నీ కూడా తీసామండి. ఇంకా కూడా వీడియోస్ పెడతాము చూడండి. ఇది వరకు ఒక 2-3 వీడియోస్ పెట్టాము, ఇప్పుడు కూడా ఇంకా పెడతాము చూడండి. మా ఛానల్ విజిట్ చేయండి, బండి డైరీస్ మా ఛానల్ నేమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.